25 ఏళ్లుగా విశాఖ ఉక్కులో పదవీ విరమణ పొందిన వేలాది మంది ఉద్యోగులు, వారి భార్యలకు ఇప్పుడు మరో కొత్త చిక్కు రానుంది. 1300 రూపాయల చొప్పున చెల్లింపుతో పాటు 3+3 మొత్తం 6 లక్షల బీమా ఇన్సూరెన్స్, దేశంలో ఎక్కడైనా ప్రముఖ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ సౌకర్యంతో పాటు 8+8 మొత్తం 16,000 మొత్తానికి అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకునే సౌకర్యం ఇప్పటి వరకు ఉండేది. దీనినే గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. ఏటా మార్చిలో 1300+13 స్టీల్ ప్లాంట్ పేరిట రిటైర్డ్ ఉద్యోగులు చెల్లిస్తే ఏప్రిల్ 1 నుంచి పాలసీ కవర్లో ఉండేది. దీనికి తోడు ఉక్కు జనరల్ ఆసుపత్రిలో కూడా అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలు ఉచితమేనన్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఉక్కు యాజమాన్యం సుమారు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ ఇప్పుడు కొత్త నిర్ణయం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉక్కు యాజమాన్యం ఈ మార్చి ప్రీమియంలో 30% ఉద్యోగులు ప్లస్ 70% మేనేజ్మెంట్ భరించేలా మార్పులు చేపట్టినట్టు తెలిసింది. ఇది కనుక అమలైతే 10,000 మంది పైచిలుకు రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడతారని కార్మికులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి నెలకు పెన్షన్ 2,000 కన్నా తక్కువ. అంటే సంవత్సరం పెన్షన్ మొత్తం మెడికల్ బీమా పాలసీ కోసమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం వల్ల 21 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, మిగిలేది కేవలం 9 కోట్లు అని 25,000 కోట్లు టర్నోవర్ చేసే కంపెనీకి ఇది చాలా నామమాత్రమేనంటున్నారు. ప్రజారోగ్యంపై ఉక్కు యాజమాన్యం ఇలా ఆటలాడడం దుర్మార్గమని కార్మిక సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.